కూటి కోసం కోటి విద్యలు అని ఒక సామెత ఉంది. ఆ కూటి కోసం కోటి విద్యలు అనేది ఇప్పటికి కూడా ఆ సామెత నెరవేరుతూనే ఉంటాయి. అయితే ఓన్లీ ఒక కూటి కోసమే కోటి విద్యలు పడడం లేదు జనాలు. వాళ్ళకు ఏం కావాలంటే అవి తెచ్చుకోవాలి, ఏం కావాలంటే అవి ఉండాలి, హోదాగా ఉండాలి, ప్రజల్లో ఒకరికంటే ఎక్కువ ఉండాలి, ఒకరికంటే తక్కువ ఉండకూడదు, ఇంకా బాగా సొసైటీ మన వైపు తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలి, సొసైటీ అంతా మన వైపే చూడాలి అన్నట్టు ఉంది. కూటి కోసం కోటి విద్యలు అనే విధానాన్ని అప్పట్లో మహానుభావులు ఎవరు చెప్పారో కానీ కొన్ని చోట్ల కూటి కోసమే కోటి విద్యలు, కానీ కొన్ని చోట్ల కూటి కోసం కోటి విద్యలు కాదు, కోటి విద్యలు వాళ్ళ వాల్యుబుల్ కోసం, వాళ్ళు దౌర్జన్యాల కోసం, వాళ్ళ దగా కోసం, వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ ఇష్టానుసారంగా ఏ విధంగా అయితే బతకాలనుకుంటున్నారో వాటి కోసం కోటి విద్యలు పడతారు. ఇవి జనాలు ఏ విధంగా ఉండాలనేది గమనించుకోవాలి, ఏ విధంగా బతకాలన్నది సూచించుకోవాలి, ఏ విధంగా ఉంటే మనము బాగుపడతామనేది కూడా జనాలు ఆలోచించాలని మహాజన రాష్ట్రం తెలియజేస్తాం.